So, congrats for getting the job first. Thank you. So, share your experience. Actually, I 2014 passed out, sir. 2014, okay. క్యాంపస్ అటెండ్ అయ్యాను, 2 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. ఓకే. బట్ హెచ్ఆర్ దగ్గర కొంచెం ప్రాబ్లం అయ్యి వెళ్ళిపోయింది. ఓకే. తర్వాత ఇంకా బయటకు వచ్చి బయట చూసుకుందాం నేను ధైర్యంతో వచ్చాను అనమాట. ఓకే. ఫస్ట్ రోజు హైదరాబాద్ అడుగు పెట్టుకునే కొంచెం భయం వేసింది. ఓకే, ఎందుకని? అంటే అమీర్పేటలో దిగాను. ఫస్ట్ దిగడమే అమీర్పేట మైత్రిలో దిగాను. ఓకే. మార్నింగ్ 7 o'clock నుంచి ఫుల్ రష్ అనమాట. ఓకే. పెద్దలు కూడా అందరూ నా ఏజ్ వాళ్ళే స్టూడెంట్స్. ఓకే. అనిపించింది ఇంతమంది ఉన్నారు, వీళ్ళ గురించి నాకు వస్తుందని అని భయం ఉంది. ఓకే. తర్వాత సరే ధైర్యం చూద్దామని 1 day ఉన్నాను. ఓకే. అంటే జస్ట్ అంటే ఇన్స్టిట్యూట్ మాట్లాడడానికి వెళ్ళి నరేష్లో మాట్లాడుతున్నాను. ఓకే. అని కొంచెం భయం వేసింది అనమాట. అక్కడ ఒక బ్యాచ్లో 120, 130, 140 మెంబర్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళలో వచ్చేసి వాళ్ళు ఎంతమంది లేదో తెలియదు, జస్ట్ వాళ్ళేమో మా ప్లేస్ నుంచి చెప్పుకుంటున్నారు. ఓకే. సరే సరే చెప్పి ఇంటికి మాడుకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఓకే. కొన్ని తర్వాత మళ్ళీ వచ్చాను. వెళ్దామంటే భయం వేస్తుంది. కోచింగ్కి జాబ్ కోచింగ్ తీసుకున్నాం అనుకున్నాను. ఓకే. చాలా భయం వేసింది. కానీ అని ఒక 3 days జస్ట్ ఒక డెమో క్లాస్కి ఆగిపోయాను. తర్వాత ఏదో అరది అసలు గుడ్ లక్లో తెలియదు, 2 నుంచి కాల్ వచ్చింది, ఇక్కడికి వెళ్ళు విఆర్ఎన్ దగ్గరికి అని. ఓకే. సరే ఫస్ట్ వచ్చి మాట్లాడాను ఆ రోజు. ఓకే, ఫస్ట్ చూస్తే అనిపించింది అనమాట, జస్ట్ ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలా ఉంది అనే ఫీలింగ్ వచ్చింది. ఓకే. ఎంటర్ తర్వాత తెలిసింది అంటే బయట కోచింగ్ ఇక్కడికి సపరేట్ డిఫరెంట్. ఇది ఒక వెరైటీ ఇంకా చెప్పాలంటే బెస్ట్ సార్ ఇది. ఓకే. అంటే జాబ్ రాని వాళ్ళకి ఇది ఒక వే, పక్కన చెప్పాలంటే జాబ్ రాని వాళ్ళకి ఇది ఒక వే. ఓకే. ఇక్కడ పన్న ఫస్ట్ అంటే ఒక 1 week వరకు కొంచెం భయంగా ఉండింది, నేను రిటర్న్ అవ్వగలను బికాస్ ఎందుకంటే నేను ఈసీ బ్యాక్గ్రౌండ్. ఓకే. నాకు కోడింగ్ అంతా కదా, జస్ట్ సి కొంచెం గ్లాన్స్ అనమాట అంతే. ఓకే. అందరూ సిఎస్సి వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ధైర్యంతో ముందు అట్లా ధైర్యంగా ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత ప్రాక్టీస్ రెజ్యూమ్స్ అని అందులో కూడా నాకు 2 years ఎక్స్పీరియన్స్తో నాకు 2 jobs వచ్చాయి. నేనే బిలీవ్ అవ్వలేకపోయాను. తర్వాత ఇంకా నమ్మకంతో అటెండ్ అయ్యాను. ఓకే. రాక నాకు ఒక కాల్ వచ్చింది, ఫస్ట్ కాల్ అదే. ఫస్ట్ కాల్లో జాబ్ వచ్చింది సార్. ఓకే, 1 year ఎక్స్పీరియన్స్. ఓకే. యాజ్ ఐ వాజ్ ట్రైనింగ్. ఓకే. సో చాలామంది జాబ్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు మీ ఫ్రెండ్స్ అందరూ. నువ్వు 2014 ఆల్రెడీ జాబ్ వచ్చేసింది నీకు. సో డిఫరెన్స్ ఏంటి? ఐ మీన్ డిఫరెన్స్ అంటే సరే సార్, బీఆర్ఎన్కి వచ్చాక నేను టోటల్ కంప్లీట్ అయిపోయాను సార్. ఓకే. టోటల్ మోల్డ్ అయిపోయాను బీఆర్ఎన్కి వచ్చాక. ఓకే. ఒక డిఫరెంట్ టెక్నాలజీ అలవాటు అయిపోయింది. ఓకే. అంటే బయటకి ఇక్కడికి కంప్లీట్ 100% డిఫరెన్స్ ఇది. ఇక్కడికి వస్తే జాబ్ కన్ఫర్మ్ వచ్చేస్తుంది, నేను నమ్మకం ఉంది. ఓకే. సో నువ్వు ఏమైనా సజెషన్స్ జాబ్ లేని వాళ్ళకి అబౌట్ బీఆర్ఎన్? అంటే నాకైతే బయట ప్రపంచం తెలియదు సార్ యాక్చువల్గా ఎలా ఉంటుంది అని, ఎందుకంటే అయిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నాను. ఓకే. ప్రపంచం తెలియదు కాబట్టి నేను మాట్లాడలేను దాని గురించి. ఓకే. బట్ నాకు తెలిసినంత వరకు అయితే బీఆర్ఎన్ ద బెస్ట్ ఫర్ జాబ్. ఓకే. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.